வாக்கியமு ஆண்டவர் கொடுத்த ஒரு நல்ல வசனத்தை நாம் இன்னைக்கு கூட தியானிக்கலாம். மத்தேயு எழுதின சுவிசேஷம் 8ஆம் அதிகாரம் 17வது వచనத்தை நாம் படிப்போம். మత్తయి సువార్త 8వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చదువుకుందాం. మత్తయి எழுதின సువిశేషం 8ఆం అధికారం 17వ వచనం. 17వ వచనం. ఆమేన్. 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 దేవుని నామానికి మహిమ కలుగునుగాక. కర్తరుడ నామతికి మహిమ ఉండవుదాక. పరిశుద్ధాత్మ దేవుడు యెషయా భక్తు ద్వారా ఏదైతే ఆయన ప్రవచన రీతిగా మాట్లాడాడో అది నూతన నిబంధనలో నెరవేర్చినట్టు మత్తయి సువార్తలో రాసుకుంటూ వచ్చాడు. కాబట్టి నిన్నటి దినము మనం చూసాం కదండి, ఆయన పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత ఉందనేది మనము చూసి ఉన్నాము. కాబట్టి ఈరోజు కూడా అదే వాక్యాన్ని మనము ధ్యానించుకుంటూ నిన్నటి దినము ఆ యొక్క పాత నిబంధన యెషయా గ్రంథం 53వ అధ్యాయము 5వ వచనంలో చెప్పిన మాట, మత్తయి సువార్త 8వ అధ్యాయము 17వ వచనం చెప్తున్న మాట ఒకే మాటగా ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. అక్కడ ఆయన పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత కలుగుతుంది అని ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. ఇక్కడ ఆయన మాట వలన మనకి స్వస్థత కలుగుతూ ఉన్నది. ఆయన మాట వలన మన యొక్క బలహీనతకి దేవుడు బలమిస్తూ ఉన్నాడు. ఆయన మాట వలనే మన రోగానికి ఆరోగ్యము కలుగుతున్నది. దీనికోసమే ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకు కల్వరి శిలువలో ఆయన భరించును అని చెప్పి ప్రవక్త ద్వారా ఇక్కడ రాస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మన జీవితంలో ఒక ఆత్మీయ స్వస్థత మనకి కావాలి అనేది దేవుని యొక్క వాక్యం ఇక్కడ మనకి నేర్పిస్తూ ఉన్నది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, నిన్నటి దినము శారీరకమైన ఆ యొక్క కుష్ఠరోగము కలిగిన ఆ యొక్క నయమానని దేవుడు స్వస్థపరిచి ఉన్నాడు. కాబట్టి ఈరోజు మనం చూసినప్పుడు మన యొక్క జీవితంలో, మన యొక్క ఆత్మీయ జీవితంలో మనము ఎటువంటి రోగము కలిగి ఉన్నాము, ఎటువంటి బలహీనము కలిగి ఉన్నామో అందులో నుంచి దేవుడు మనములను విడిపించి, అందులో నుంచి దేవుడు మనకి స్వస్థత కలిగించి, అందులో నుంచే దేవుడు మనకి ఆరోగ్యం ఇచ్చి, మన యొక్క బలహీనతలో బలమిచ్చి దేవుడు మనల్ని నడిపించే రీతిగా ప్రభువైన యేసుక్రీస్తు ఆ యొక్క మత్తయి సువార్తలో యెషయా భక్తు ద్వారా రాస్తున్నట్టు బైబిల్ వాక్యం చెప్తూ ఉన్నది. కాబట్టి ఈరోజు నీవు నేను మనము ఆరోగ్యకరంగా ఉండాలని, ఆశీర్వాదకరంగా ఉండాలని, ఆత్మీయతలో ఎదగాలి అని పరిశుద్ధాత్మ దేవుడు 2025 సంవత్సరాలకు ముందు మన కొరకు కల్వరి శిలువలో ఆయన భరించెను, మన రోగములను భరించెను అని ఉన్నది. అక్కడ ఏమంటూ ఉన్నాడు? యెషయా గ్రంథం మనం చూసినప్పుడు ఆయన పొందిన గాయముల చేత, అంటే అక్కడ మన దోషములను బట్టి, మన పాపములను బట్టి అనేది అక్కడ రాశాడు. ఇక్కడేమో మన రోగములను ఆయన శిలువలో భరించాడు అనేది రాసి ఉన్నాడు. కాబట్టి ఈరోజు మన రోగము ఎక్కడ ఉన్నది, ఆ యొక్క రోగాన్ని మనము సరిచేసుకోవాలి అనేది దేవుడు మనకి నేర్పిస్తున్న ఒక పాఠము ప్రియదండ్రుల. మానవుని యొక్క జీవితంలో మనం చూసినప్పుడు రోగం లేని వారు ఎవరు కూడా ఉండరు. అర్థమైందండి? ఏదో ఒక రోగము శరీరంలో ఉంటూనే ఉంటుంది. కాబట్టి దీనిని కూడా భక్తుడు యెషయా భక్తుడు ఆయన యెషయా గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనంలో రాసుకుంటూ వచ్చాడు. మానవుని యొక్క జీవితంలో జీవిస్తున్న మన యొక్క శరీరంలో ఎక్కడ నుంచి ఎక్కడ దాకా మనకి రోగం ఉందనేది అక్కడ మెన్షన్ చేసుకుంటూ వచ్చాడు. ఒకసారి అది చదువుదాం. యెషయా 1వ అధికారం 6వ వచనం. అరికాలు మొదలుకొని స్వస్థత కొంచెమైనను లేదు, ఎక్కడ చూసినాను గాయములు, దెబ్బలు, పచ్చిపుండ్లు, చాలు తమిళ్
ఉమ్, 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 ఉమ్. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నప్పుడు అర్రికాలు మొదలుకొని నడినెత్తి వరకు ఎక్కడ కూడా కొంచెమైనా స్వస్థత లేదు అంటూ ఉన్నాడు. ఏదో ఒక గాయాలతో, ఏదో ఒక పుండులతో, ఏదో ఒక బలహీనతతో నేను అరికాల మొదలుకొని నడినెత్తు వరకు రోగముతో ఉన్నాను అనేది యెషయా గ్రంథము ద్వారా ఈరోజు నీకు నాకు మనకి తెలియచేయబడుతుంది. కాబట్టి ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, అరికాల మొదలుకొని నడినెత్తు వరకు ఈరోజు నువ్వు ఏ రోగముతో నీవు ఉన్నావో ఆ రోగాన్ని సరిచేసేదానికోసమే పరిశుద్ధాత్మ దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు ఈ 2025లో కూడా నీకు మళ్ళీ ఒక అవకాశం దయచేసి ఉన్నాడు. ఒకవేళ నీవు అనుకోవచ్చు, అయ్యా నేను మెడికల్ చెకప్ చేసినాను, నేను అన్ని టోటల్ బాటం నుంచి అరికాల మొదలుకొని నడినెత్తు వరకు మొత్తం స్కాన్ నేను తీశాను, అన్ని టెస్టులు అయిపోయినాయి, నాకు ఏమీ రోగం లేదు అని ఒకవేళ నువ్వు అంటే, దేవుడు చెప్తున్న మాట ఏది తెలిసినా? దేవుడు చెప్తున్న మాట ఏదనంటే, నీ హృదయంలో 13 రోగాలు ఉన్నాయి అంటున్నాడు. నీవు డాక్టర్ పరంగా శారీరకంగా ఒకవేళ అన్ని టెస్టులు నువ్వు తీసుకొని నా శరీరంలో ఏ రోగం లేదు, డాక్టర్ నాకు సర్టిఫికేట్ ఇచ్చాడు అని చెప్పి నీవు చెప్పొచ్చు. కానీ దేవుడు హృదయ అంతరంగాన్ని ఎరిగిన దేవుడు కాబట్టి దేవుడు అంటూ ఉన్నాడు, నీ హృదయంలో నీ ఆత్మలో 13 రోగాలు ఉన్నాయి అంటూ ఉన్నాడు. ఈ 13 రోగాలలో ఒకవేళ 13 రోగాలు ఒక వ్యక్తిలో లేకపోయినా అందులో 2 అయినా ఉండవచ్చు, అందులో 3 అయినా ఉండవచ్చు, అందులో 4 అయినా ఉండవచ్చు, అందులో 5 అయినా ఉండవచ్చు, అందులో 10 అయినా ఉండవచ్చు. ஒருவேளை ஆண்டவர் நான் டாக்டர்கிட்ட போயிட்டு எல்லாமே செக் பண்ணிக்கணும், எனக்கு எல்லாமே சுகமாக இருக்கிறேன், நான் என் உடலில் ஒரு வியாதியும் கிடையாது அப்படின்னு நீ சொல்லலாம். ஆனால் ஆண்டவர் சொல்கிறாரு 13 வியாதி இருக்கும் உன் இருதயத்தில்ன்றார் ஆண்டவர். உன் சரீரத்தில் 13 வியாதி இருக்குது அன்றார் ஆண்டவர். இல்லையா 13 வியாதி என்கிட்ட இல்லைன்னா 2வது இருக்கும், 3வது இருக்கும், இல்லைன்னா 4வது இருக்கும், 5வது இருக்கும், 6வது இருக்கும் இல்லையா? இன்னைக்கு ஆண்டவர் சொல்ற இது என்னன்னா, என்னோட வசனத்தினால உன்னை நான் குணமாக்குவேன் என்றார் ஆண்டவர். எதனாலயா? வசனத்தினால. மத்தேயு எழுதின சுவிசேஷம் 8వ అధ్యాయం అదే படிச்ச நம்ம. నా మాట వలన నీకు స్వస్థత కలుగును. అర్థమైందా ప్రియ దేవుని బిడ్డలారా? என்னோட வசனத்தினால உன்னை நான் குணமாக்குவேன், என்னோட வசனத்தினால உன்னை சீர்படுத்துவேன் நான் என்றார் ஆண்டவர். எத்தை நம்ம சீர்படுத்துறாரு ஆண்டவர்? வசனத்தினால. எந்த வசனத்தினால? ஆண்டவரோட வசனத்தினால. எதை நம்மளை சீர்படுத்துறானா? நம்ம இருதயத்தை. நம்ம இருதயத்துக்குள்ள நம்மளுக்கு தெரியாமையே இவ்வளவு வியாதி அடங்கி இருக்குது. இதை டாக்டரால குணப்படுத்த முடியாது, இது மருந்தால குணப்படுத்த முடியாது இல்லையா? இது இன்ஜெக்ஷனால குணப்படுத்த முடியாது, கர்த்தரோட வார்த்தையால மட்டும்தான் குணப்படுத்த முடியும். మన హృదయంలో ఉన్న యొక్క వ్యాధిని నీవు ఎక్కడ ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ఏ మందు సరిచేయదు, ఏ ట్యాబ్లెట్ సరిచేయదు, ఏ ఇంజెక్షన్ సరిచేయదు. ఆ యొక్క సరిచేయన దానినే దేవుడు ఈరోజు తన మాట ద్వారా నీకు నేను స్వస్థత కలిగిస్తాను అంటూ ఉన్నాడు. నీ రోగాన్ని నేను భరించాను అంటూ ఉన్నాడు. ఆ రోగాన్ని ఆయన సిలువలో భరించి ఆయన వాక్యము ద్వారా ఈరోజు నీకు నాకు మనకి ఒక పరిశుద్ధ గ్రంథాన్ని ఇచ్చాడు, ఒక పవిత్రమైన గ్రంథాన్ని దేవుడు మనకిచ్చాడు. ఈరోజు మన చేతిలో పెట్టుకొని మనం వస్తూ ఉన్నామే, ఇది అనుదినము నీవు ధ్యానిస్తూ, అనుదినము ఈ వాక్యాన్ని చదువుతూ, అనుదినము ఈ వాక్యాన్ని వింటూ, అనుదినము ఈ వాక్యాన్ని గైకొని నీ యొక్క ఆత్మీయతలో ఏ రోగముతో నీవు అనారోగ్యముగా నీవు మారిపోయావో, ఏ రోగముతో నీవు ఒక గాయపరచబడ్డావో, ఏ రోగముతో నీలో ఒక పుండు ఉన్నదో దానికి మందు ఒకటే, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క వాక్యం. వాక్యము లేకుండా నీ జీవితానికి స్వస్థత లేదు, వాక్యము లేకుండా నీ పుండుకు మందు లేదు, వాక్యము లేకుండా నీ యొక్క ఆత్మీయ జీవితాన్ని పాపములో నుంచి విమోక్షణ లేదు, వాక్యము లేకుండా నీవు జీవించలేవు. దేవుడు అదే అంటూ ఉన్నాడు, నీ రోగమును నేను సిలువలో భరించాను, ఇదిగో నా మాట నీకు నేను ఇస్తున్నాను, నా మాట వలన నీకు స్వస్థత, నా మాట వల్లనే నీకు ఆరోగ్యం అంటూ ఉన్నాడు దేవుడు. కాబట్టి ఈరోజు ప్రియ దేవుని బిడ్డ,
దేవుని మాట మనకు ఉంటే, దేవుని వాక్యాన్ని మనం అంగీకరిస్తే, మన హృదయములో ఏదైతే దేవునికి ఇష్టం లేని అపవిత్రపరిచే రోగం ఏదైతే ఉన్నదో దానిని దేవుడు సరిచేసి నిన్ను పవిత్రపరిచి పరిశుద్ధపరిచి దేవుని రాజ్యములో నిన్ను కూర్చొని పెట్టాలని దేవుని ఇష్టం. దేవుడు కోరుకునేది అదే. కాబట్టి ఈరోజు నీ లోపల ఉన్న ఏ రోగం నీ లోపల ఉన్నదో దానిని నువ్వు సరిచేసుకుంటూ ఉన్నారు. మార్కేదిన సువిశేషం 7వ అధికారం 20వ వచనத்திலிருந்து 23వ వచనం వరకు పడింగ. మార్కు సువార్త 7వ అధ్యాయం 20వ వచనం నుంచి 23వ వచనం వరకు వీటన్నిటిని నువ్వు చదువుకుంటూ ఇందులో నీకు ఏది ఉన్నదో దానిని ఈరోజు సరిచేసుకోమనే దేవుడు అంటూ ఉన్నాడు. మార్కు 7:20-23 మనుషుని యొక్క లోపముల నుండి మనుషుని యొక్క హృదయములో నుండి ఏ ఆలోచన అంటండి? 1 దురాలోచన, 2 జారత్వము, 3 దొంగతనము, నరహత్యను, వ్యభిచారము, లోపము, చెడుతనము, కృత్వము, కామవికారము, మత్సరము, దేవదూషణ, అహంభావము, అవివేకము వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండే బయలు వెళ్ళి మనసుని ఏమి చేస్తున్నట్టండి? అపవిత్రపరుస్తూ ఉన్నదనేది బైబిల్ చెప్తున్న మాట. ఎవరు చెప్పారంటండి? దేవుడే చెప్తున్న మాట ఇది. தீட்டு படுத்தோம் போதுமா? இவ்வளோ சொன்ன ஆண்டவர் இதில் என்கிட்ட ஒன்று கூட இல்லைன்னு உன் மனசாட்சி மேலே கை வச்சுன்னு சொல்லு பார்க்கலாம். నీ మనసాక్షి మీద చేయి పెట్టుకొని ఇందులో ఒక్కటి కూడా నాలో లేదయ్యని చెప్పగలవా? నీవు నీ లోపల చెడు ఆలోచన లేదా? నీ లోపల దుష్టత్వం లేదా? నీ లోపల కలహం పెట్టేది లేదా? నీ లోపల అసూయ లేదా? నీ లోపల జారత్వం లేదా? నీ లోపల దేవ దూషణ లేదా? ఆలోచించు. ఇందులో చెప్పిన ప్రతి విషయంలో నాలో ఏది లేదని నువ్వు చెప్పగలవా? నువ్వు అబద్ధం లేదా నీలో? అహంభావం లేదా నీలో? గర్వం లేదా నీలో? దేవుడు అంటున్న మాట ఏదంటే, ఇవి అన్నీ కూడా ఈ లోపల ఉన్న ఈ రోగాలన్నిటిని కూడా నేను సిలువలో భరించాను అంటూ ఉన్నాడు. నీ శరీరానికి వచ్చిన రోగం కాదు, నీ శరీరానికి వచ్చిన జ్వరం కోసం కాదు, నీ శరీరంలో తలనొప్పి వచ్చింది దానికోసం కాదు, ఆ కిడ్నీలో వచ్చిన రోగానికి కాదు, షుగర్ వచ్చిన రోగానికి కాదు, బీపీ వచ్చిన రోగానికి కాదు, థైరాయిడ్ వచ్చిన రోగానికి కాదు, క్యాన్సర్ వచ్చిన రోగానికి కాదు, మోకాలు నొప్పులు వచ్చిన రోగానికి కాదు, నడుము నొప్పి వచ్చిన రోగానికి కాదు, తలనొప్పి కడుపు నొప్పి వచ్చిన రోగానికి కాదు దేవుడు భరించింది. ఈ 13 నీ లోపల ఉన్న చెడ్డ తలంపులన్నిటినీ సరిచేసి నీ జీవితానికి ఒక మార్పు కలిగించి, నీ హృదయానికి ఒక మారు మనసు కలిగించి, ఆయన పరలోక రాజ్యములో నిన్ను ఆయన కుడిపార్శ్వములో కూర్చొని పెట్టుకునే దానికోసమే నేను సిలువలో నీ రోగాన్ని భరించానంటూ ఉన్నాడు. నేను నీ రోగాన్ని భరించానంటూ ఉన్నాడు. దేవుని వాక్యం చెప్తున్నది. ఈరోజు సిలువలో భరించింది ఈయన ఈ రోగాన్ని, ఈ రోగమని. అందుకే ఈరోజు ఆత్మీయ స్వస్థత మనకి కావాలి. ఈ ఆత్మలో మనకు ఒక స్వస్థత కావాలి. ఈ హృదయంలో దేవాది దేవుని యొక్క కృపను బట్టి ఆయన వాక్యము ద్వారా మనకి స్వస్థత కలగాలి అనే దేవుడు మళ్ళీ మనకు ఒక అవకాశం ఇచ్చాడు. ఆయన మళ్ళీ మన జీవితంలో ఒక మార్పు కలిగించేదానికి దేవుడు ఈ యొక్క సిలువ ధ్యానాల కూడికను మనకిచ్చాడు. ప్రియ దేవుని బిడ్డ, ఆలోచించోసారి. అయ్యా, ఇందులో నాకు 1 2 ఉన్నాయి అని ఒకవేళ నువ్వు అనుకుంటే ఈరోజు దాన్ని నువ్వు సరిచేసుకోవాలనేది దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నీ హృదయం అపవిత్రపరుస్తుంది. అది
నీ జీవితానికి అపవిత్రం కలిగిస్తుంది. అది నిన్ను గాయపరుస్తుంది. అర్రికాలం మొదలుకు నడినెత్తి వరకు నీకు నెమ్మది లేకుండా, సమాధానం లేకుండా, కొంచెమైనా స్వస్థత లేకుండా నీ జీవితాన్ని అతలాకుతలము చేస్తూ ఉన్నది ఈ యొక్క వ్యాధి. కొంచెం కూడా ఉనకు సుఖం ఇల్లామే, ఉనకు నెమ్మది ఇల్లామే, సమాధానం ఇల్లామే పన్నది இந்த 13 వ్యాధిயும். நீங்க மனசனுக்கு நிம்மதி இல்லை. ஏதோ ஒரு சிந்தனை, பொல்லாப்பான ஒரு யோசனைன்னு சொல்றார் ஆண்டவர். இதெல்லாம் உன்னை தீட்டுப்படுத்துதான்றார் ஆண்டவர். இதெல்லாம் உன்னை தீட்டுப்படுத்துதான்றார் இல்லையா? நமக்கு போறாம இல்லையா? யாராவது நமக்கு முன்ன ஒருத்தர் வாழ்ந்துக்கினே போனானா அவனை பார்த்து நம்ம போறாம படுறது இல்லையா? இதுவோ ஒரு వ్యాధి అంటారు ఆండవర్. మనకు అసూయ లేదా? ఇది కూడా ఒక వ్యాధి అంటున్నాడు దేవుడు. మనకు ముందు ఎవరైనా హెచ్చించిపోతూ ఉంటే వాళ్ళని చూసి మనం అసూయ పడటం లేదా? మచ్చరపడటం లేదా? ఇవన్నీ ఉంటే నీవు దేవుని రాజ్యానికి చేరలేవనేది దేవుడు అంటున్నాడు. హృదయ శుద్ధి గలవారు ధన్యుడు, వారు దేవుణ్ణి చూచెదరు అన్నాడు. లేయా? హృదయ శుద్ధి గలవారు ధన్యుడు అంటే ఈ హృదయం అంట శుద్ధంగా ఉండాలి, ఈ హృదయం పవిత్రంగా ఉండాలి, ఈ హృదయం పరిశుద్ధంగా ఉండాలి. ఇది పవిత్రంగా పరిశుద్ధంగా ఉండాలనే దానికోసమే నీ రోగమును దేవుడు కల్వరి శిలువలో భరించాడు. ఆ భరించిన దేవుడు నీ కోసము నా కోసము తన రక్తము కార్చి తన ప్రాణాన్ని పెట్టి 3వ రోజు మృత్యుంజయుడై లేచిన దేవుడు, ఆరోహణమై లేచిపోయిన దేవుడు తిరిగి రానై ఉన్నాడు. కాబట్టి ఆయన రాయనున్న కాలంలో ఆయన మన కోసం ఏమి చేశాడనే దానికోసమే భక్తుల ద్వారా ఈ పరిశుద్ధ గ్రంథాన్ని రాసి మన చేతిలో పెట్టాడు ఆయన. మీరు ఇలా ఉండండి, ఇలా జీవించండి, ఇలా చేయబాకండి, ఇలా మార్చుకండి అని చెప్పి పరిశుద్ధ గ్రంథాన్ని మన చేతికి ఇచ్చాడు. మనం ఈ భూలోకంలో ఎలా జీవించాలి, ఎలా నడుచుకోవాలి, ఎలా ఉండాలి అనేది మొత్తము బైబిల్లోనే ఉన్నది ప్రియతులు. మన జీవిత చరిత్ర మొత్తం బైబిల్లో ఉన్నది. ఈరోజు దీనిని మనం చదివితే, దీని ప్రకారం మనం జీవిస్తే లోకముకి వేరుగా ఉండి దేవునికి దగ్గరగా ఉండి దేవునిలో మనం ఉంటాం, ఆరోగ్యకరంగా ఉంటాం, ఆశీర్వాదకరంగా ఉంటాం, దీవెనకరంగా ఉంటాం, సంతోషకరంగా ఉంటాం, నెమ్మదిగా ఉంటాం, సుఖముతో ఉంటాం, దీర్ఘాయుష్మంతుడిగా ఉంటాం. దేవుడు కోరుకునేది అదే. నా కుమారుడా నా ఉపదేశాన్ని అంగీకరించు అన్నాడు. నా ప్రియ కుమార్తె నా ఉపదేశాన్ని నువ్వు అంగీకరించు, అదే నిన్ను సురక్షితంగా నడిపిస్తుంది అన్నాడు. అదే నీకు జీవాన్ని పోసుద్ది అన్నాడు. కాబట్టి ఈరోజు మన లోపల ఉన్న వీటి ఈ యొక్క భయంకరమైన అపవిత్రపరుస్తున్న ఈ యొక్క ఆలోచనలు కానీ, ఈ తలంపులు కానీ, ఈ పాపాలు కానీ మనము వదులు కావాలనేది దేవుడు కోరుతూ ఉన్నాడు. అందుకే దీనికి ఆత్మీయ స్వస్థత అని పెట్టాను పేరు. ఆత్మలో స్వస్థత కావాలి మనకి. శారీరకముగా మనకి ఎన్ని రోగాలు ఉన్నా ఎలాగైనా ఏదో ఒక మందుతో మనము సరి చేసుకోవచ్చు. కానీ ఆత్మలో స్వస్థత ఎవరు ఇవ్వగలరు? ఏ డాక్టర్ వల్ల కాదే, ఏ డాక్టర్ దానికి కనిపెట్టలేడే, ఏ డాక్టర్ దానికి సరైన మందు ఇవ్వలేడే. యేసుక్రీస్తు వాక్యము తప్ప ఇంకేది మనకి మందు ఇవ్వలేదు కదండి. ఆ రోజు మనం చదువుకున్నాం కదండి, నా వాక్యమే నీకు ఔషధము అని చెప్పాడు కదా. ఆదివారం రోజు మనం చూసాం, ఆయన వాక్యము మనకు ఒక మందు అంట. మన రోగానికి స్వస్థత కలిగించేది ఆయన ఒక మందు అని చెప్పి ఆదివారం రోజు మనం విన్నాం. ఆయన వాక్యం ఒక ఔషధం. లోకంలో ఉన్న ఏ ట్యాబ్లెట్ పనిచేయింది అది మనకు చేసి పెట్టుద్ది, అది మనకు పరిపూర్ణమైన స్వస్థత ఇస్తుంది. దేవుని వాక్యం పరిపూర్ణమైన ఆరోగ్యం ఇస్తుంది మనకి. కాబట్టి దేవుడు అంటూ ఉన్నాడు, నీ రోగాన్ని నేను సిలువలో భరించాను. కారణం మన లోపల ఉన్న రోగానికి స్వస్థత కలిగేదానికోసం, ఈ హృదయంలో ఉన్న పాపం అనే రోగానికి దేవుడు పరిపూర్ణమైన స్వస్థత ఇచ్చేదానికోసం నేను భరించాను అంటున్నాడు. దేవుని వాక్యంలో మనము చూస్తూ ఉంటున్నాం. చూడండి, అదే దేవుని వాక్యంలో మనం చూసినప్పుడు కీర్తనలు, సంగీతం 41వ సంగీతం 3వ వచనం 4వ వచనం పడింగా కీర్తనలు 41 3, 4 వచనాలు మనం చదువుదాం. నీవే వారిని స్వస్థపరచెదవు.
చాలు. తమిళ్. చాలు. போதும். என்னன்னு ஜெபம் பண்ணுறாரு இவர்? கர்த்தாவே என்னை குணமாக்கும், நான் பாவத்தில் இருக்கிறேன்றாரா? దేవా నా ప్రాణాన్ని స్వస్థపరచు, నా ప్రాణం పాపముతో నిండిపోయి ఉంది. ఎంత గొప్ప మాట అండి. దేంతో నిండిపోయిందంట? పాపముతో. ఏది నిండిపోయి ఉంది? శరీరమా, ప్రాణమా? தமிழில் மறுபடியும் படிங்க. யாருக்கு விரோதமாவா? உமக்கு விரோதமா நான் பாவம் செய்தேன், என் ஆத்துமாவை குணமாக்கும் சொன்னேன். என் உடல் குணமாக்கன்னு சொல்லல ஆண்டவர், என் சரீரத்தை குணமாக்கன்னு சொல்லல. அங்க அந்த பக்தன் சொல்றாரு, ஆண்டவரே என் ஆத்துமாவை குணமாக்கும். இப்ப எது குணமாகணுமா? எது? வெளியே இருக்கிற இந்த சரீர குணமாகணுமா, ஆத்மா குணமாகணுமா? ஏன்? இந்த ஆத்மாக்குள்ள என்ன இருக்குதான்? பாவம். உனக்கு விரோதமா நான் பாவம் செய்தேன், ఎన్ ఆత్మావుకు గుణం వేణం. నీకు విరోధముగా నేను పాపము చేశాను, నా ప్రాణానికి స్వస్థత కావాలి, నా శరీరానికి కాదు. నిన్నటి దినము చూసాం, నా కుష్ఠరోగానికి స్వస్థత కావాలని చూసాం మనం. అది శరీరం, ఇది ప్రాణం. ఇది ప్రాణం. ఈరోజు నీవు కోరుకోవాల్సినది అదే. నీ ఆత్మలో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి, నేను పాపముతో నిండిపోయి ఉన్నానయ్యా, నన్ను నీవు స్వస్థపరచు అంటూ ఉన్నాడు. பாவத்தினால நிரம்பிருக்குது என்னோட ஆத்மா, என் ఆత్మవే నీ గుణమాకం. ఎప్పుడైనా ఇలాంటి ప్రార్థన చేసావా? எப்பயாவது இப்படி நீ ஜெபம் பண்ணியிருக்கிறியா? நாம் சரீர பிரகாரமாக நாம் என்ன பண்ணுவோம்? எனக்கு இது வேணும் ஆண்டவரே, எனக்கு அது வேணும் ஆண்டவரே, எனக்கு இது தான் ஆண்டவரே, அது தான் ஆண்டவரேன்னு சொல்லிட்டு நாம ஜெபிப்போம். எப்பயாவது இந்த பக்தன் ஜெபம் பண்ண மாதிரி நீ பண்ணியிருக்கிறியா? உன் ஆத்மா குணானா உன் శరీరం ఆటోమేటిక్గా గుణమాయడం. నీ ప్రాణము స్వస్థపరచబడితే నీ శరీరంలో రోగానికి ఆటోమేటిక్గా స్వస్థత వస్తుంది. దేవుని వాక్యం అదే చెప్తూ ఉన్నది. మనకు స్వస్థత కావాల్సింది ఆత్మీయాలో, ఆత్మలో స్వస్థత కావాలి, ప్రాణములో స్వస్థత కావాలి. ఈ ప్రాణము ఆ యొక్క మంచిగా ఉండాలి అంటే, ఆరోగ్యకరంగా ఉండాలంటే, ఆశీర్వాదకరంగా ఉండాలంటే, దీవెనకరంగా ఉండాలంటే, ఎప్పుడు సమాధానకరంగా ఉండాలంటే, నీ లోపల ఉన్న ఈ ప్రాణం బాగుంటే పైన ఉన్న శరీరం కూడా బాగుంటుంది. உள்ளே இருக்கிற இந்த ஆத்மா நல்லா இருந்தான்னு வச்சுக்க, வெளியில் இருக்கிற இந்த உடல் கூட நல்லா இருக்கும் ஆரோக்கியமாக. அதனால தான் ஆண்டவர் சொல்கிறார், உன்னோட எல்லா வியாதியும் நான் சிலுவலையை நான் தொங்கிட்டேன். நான் కర్తరు சொல்கிற వార్త అది. నీ రోగమంతా దేవుడు సిలువలో భరించాడు. కాబట్టి ఈరోజు ఏ బలహీనం నీ లోపల ఉన్నదో దానిని నీవు సరి చేసుకోమంటున్నాడు దేవుడు. నీ ఆత్మను సరి చేసుకో, నా సిలువ రక్తము ద్వారా నీవు శుద్ధీకరించుకో అని దేవుని వాక్యం చెప్తున్నది. 42వ సంగీతం 1-2 వచనం కూడా పడింగా, 42వ కీర్తన 1-2 వచనాలు కూడా చదువుతాం. ఇప్పుడు ఏ ఆశ మనకు ఉండాలంట? నీ కొరకు నా ప్రాణం ఆశపడుచున్నది. చాలు. తమిళ్లో పడింగా. ஆமென். இல்லையா? நம்ம தாகம் எது மேலே இருக்கணுமா? இப்போ జీవనుల దేవుని మేళ ఇరుకునుమా. మన దాహము దేని మీద ఉండాలంటండి? దేవుని మీద ఉండాలి. నా ప్రాణము,
నా దేవుని కోసమే. నా ప్రాణమంతా నా దేవుని వాక్యము నిండి ఉండాలి. నా ప్రాణమంతా నా దేవుని వాక్యం నిండి ఉండాలి. భక్తుడు చెప్తున్న మాట. ఈరోజు నీ ఆశ కూడా అదే ఉండాలి. నీవే ఆశ కలిగి ఉండాలి? అయ్యా, నా ప్రాణానికి ఆరోగ్యము కలిగించు. ఇదిగో ఈ భూలోకంలో నేను అలా జీవించాలి, ఎలా జీవించాలనే ఆశ కంటే నా ప్రాణము నీ కోసం జీవించాలి. నా జీవితం నీ కోసమే, నీ కోసమే. దేవుని వాక్యం అదే చెప్తుంది. దేవాది దేవుడు అంటూ ఉన్నాడు, ఈ ప్రాణం నీ కోసం. మనము చెప్పాలి కదండి. దేవుడైతే మనకి నా ప్రాణం, నా రక్తం అంతా నీ కోసం నేను ధారపోసాను, నీవు నా కోసం జీవించాలి అని. ఎవరి కోసమో ఈ ప్రాణత్యాగము, ఎవరి కోసమో ఈ ప్రాణత్యాగము, నీ కోసమే నా కోసమే కలువరి ప్రయాణం, ఈ కలువరి ప్రయాణం, కలువరి ప్రయాణం, ఈ కలువరి ప్రయాణం. ఎవరి కోసమో ఈ ప్రాణత్యాగము, ఎవరి కోసమో ఈ ప్రాణత్యాగము, నీ కోసమే నా కోసమే కలువరి ప్రయాణం, ఈ కలువరి ప్రయాణం, కలువరి ప్రయాణం, ఈ కలువరి ప్రయాణం. ఎవరి కోసమో ఈ ప్రాణత్యాగము, ఎవరి కోసమో ఈ ప్రాణత్యాగము. ఏ పాపము ఎరుగని నీకు ఈ పాపలోకమే సిలువ వేసిందాం, ఏ నేరము తెలియని నీకు అన్యాయపు తీర్పునే ఇచ్చిందా. మోయలేని మ్రాన్నుతో మోము పైన ఉమ్ములతో నడవలేని నడకలతో తడబడుతూ పోయావా. ఎవరి కోసము ఈ ప్రాణత్యాగము, ఎవరి కోసము ఈ ప్రాణత్యాగము. ప్రియ దేవుని బిడ్డ, ఎవరి కోసం అంట? మన ప్రాణాన్ని బాగు చేసేదానికోసం ఆయన ప్రాణాన్ని త్యాగము చేశాడు. ప్రియ దేవుని బిడ్డ, ఏ పాపము ఎరుగని ఆయన మన ప్రాణంలో ఉన్న, మన ఆత్మలో ఉన్న ఈ పాపాన్ని తొలగించే దానికోసము ఈ పాపము ఆయన మీద వేసుకున్నాడు. ఏ నేరము తెలియని ఆయన మన మీద మోపిన నేరాన్ని ఆయన మీద వేసుకొని ఈరోజు నీకు ప్రాణం ఇచ్చి, నీకు జీవం ఇచ్చి, నిన్ను బ్రతికించి ఈరోజు ఇంతవరకు సజీవ లెక్కలో నిన్ను ఉంచి ఉన్నాడంటే ఆయన ఇచ్చిన ప్రాణత్యాగం, ఆయన ఇచ్చిన ప్రాణత్యాగం. ఈ ప్రాణాన్ని నీవు పొందుకొని, ఈ జీవాన్ని నువ్వు పొందుకొని, నా ఇష్టముతో నేను జీవిస్తాను, నా పాపముతో నేను జీవిస్తాను, నా ఇష్టమైన లోక పాపముతో నేను నడుస్తాను అంటే ఎలా? ఎలా? ఆలోచించు. నీకు ప్రాణభిత్యం పెట్టింది ఆయన, నిన్ను జీవింపజేసింది ఆయన, నీకొచ్చిన ప్రతి పాపాన్ని ఆయన కలువరి శిలువలో నీ రోగము భరించింది ఆయన. ఆయన ఆయన కోసము నిన్ను నీవు త్యాగం చేసుకున్న దానికి, సమర్పణ చేసుకున్న దానికి ఆలోచిస్తున్నావే. నీ తలంపులో పాపపు ఆలోచన, నీ మార్గము పాపపు మార్గము కదండి. నీ హృదయం అంతా కూడా పాపముతో నిండిపోయి దేవునికి అయిష్టమైన కార్యాలు చేసుకుంటూ జీవిస్తున్న నీ జీవితంలో దేవుడు మరి ఒక్క దినము నీకు స్వస్థత కలిగించి, నీకు ఆరోగ్యము కలిగించి ఆయన కోసం నీవు జీవించాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. దేవుని వాక్యం అదే చెప్తున్నది. 11వ వచనం చదవండి. 11వ వచనం పడింది అదే సంగీతం 42:11. చాలు. తమిళ్.
ஆமென். என் ஆத்மாவே ஏன் கலங்குற? ఆండవర్ சொல்றார், నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, ఈరోజు మళ్ళీ నీకు నేను జీవాన్ని పోస్తాను. నేనే నిన్ను ఆదరించే దేవుణ్ణి, నేనే నిన్ను బలపరిచే దేవుణ్ణి. నీవెంత చేసినా ఇంకా దేవుడు నీ ఆత్మను ప్రేమించి, నీ ప్రాణాన్ని ప్రేమించి ఆయన అంటూ ఉన్నాడు, నేనే నీ ఆదరణకర్త, నేనే నిన్ను సరిచేసే దేవుణ్ణి. దేవుడు అంటూ ఉన్నాడు, என் ஆத்மாவே நீ ஏன் கலங்குற? உனக்கு ஆறுதல் கொடுக்குற ஆண்டவர் நானுதான், உன்னை சரி பண்ற ஆண்டவர் நானுதான். என்னை நீ துதிச்சு என் மேல நீ ஒரு நம்பிக்கையா நீ உன்னோட வாழ்க்கை வந்து எனக்கு ஒப்பு கூட అంటారు ఆండవర్. இன்னும் ஒரு వాய்పు తరారు ఉనకు, నీకు ఇంకా ఒక అవకాశాన్ని దేవుడు ఇస్తూ ఉన్నాడు ప్రియతండ్రుడు. కాబట్టి ఈరోజు ఈ ప్రాణం దేవుని కోసం. ఒకవేళ అలా కాకుండా నేను ఇంకా లోకముతోటే నేను జీవిస్తానంటే నీకు దేవుడు పెట్టే పేరే తెలిసిన, இன்னும் நான் உலகத்தோட வாழ்வேன், நான் என் ஆத்மாவை நான் உலக பிரகாரமாக தான் நான் யூஸ் பண்ணுவேன்னு சொன்னால் உனக்கு கர்த்தர் சொல்கிற ஒரு வார்த்தை, உனக்கு ஒரு பேர் வைக்கிறார் ఆండవర్. నీకు ఒక పేరు పెడుతున్నాడు ఆయన. ఫిలిప్పీయులు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం, ఫిలిప్పియర్ 3వ అధికారం 18వ వచనం. మూడు 18. క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు చెప్పి ఇప్పుడును ఏడ్చుచు చెప్పుచున్నాను, నాశనమే వారి అంతము, వారు కడిపే వారి దేవుడు, వారు చిగ్గుపడాల్సిన సంగతులలో అతిశయపడుచున్నారు, భూస్తంభమైన వాటి అందే మనసు ఉంచుచున్నారు. చాలు. என்ன சொல்றாரு? கிறிஸ்துவன் யாருக்கு? సిలువకి పగైనారు. సిలువకి ఎవరంట? మీరు శత్రువులు. ఎందుకు అన్నాడు ఆ మాట? అపోస్తలుడైన పౌలు ద్వారా ఫిలిప్పీ సంఘానికి ఎందుకు అలాగ రాస్తూ ఉన్నారంటే, నాశనమే వారి అంతము. పడిమా ఆమెన్. పోదాం. ఏం ఆలోచిస్తున్నారంట? భూలోకము సంబంధమైన భూసంబంధమైన వాటి మీదనే మనసు ఉంచి భూస్తంభమైన వాటి కోసం వాళ్ళు కడిపేవారు దేవుడు. అర్థమైందండి? ఈ ప్రాణము ఇదంతా కూడా ఈ భూలోకంలో నేను ఉన్నప్పుడు ఎంజాయ్ చేయాలి. అర్థమైందండి? ప్రాణం ఇచ్చింది దేవుడు, జీవం పోసింది దేవుడు. అయితే మనం ఏం చేస్తున్నాము? బతికినంత కాలము లోకములో ఎంజాయ్, లోక పాపముతో జీవించాలి, భూసంపమైన వాటి మీద మనసు పెట్టి నా ఇష్ట ప్రకారం నేను జీవిస్తాను అంటున్న వారిని సిలువకు నువ్వు శత్రువు అన్నాడు. இல்லையா? இருக்கிற கொஞ்ச நாள் உலகத்தில் என்ஜாய் பண்ணலாம் இல்லையா? நம்ம சொல்கிற டைலாக் அது. இன்னைக்கு இருக்கிறவங்க நாளைக்கு இல்லை இல்லையா? அதனால் நம்ம ఎంజాయ్ பண்ணலாம், ఏనా పావతలో இருக்கலாம் இல்லையா? మనం ఈరోజు ఉంటాం, రేపు వెళ్ళిపోతాం, కాబట్టి ఉన్నంత వరకు ఎంజాయ్ చేద్దాం అని చెప్పే క్రైస్తవుడే ఎక్కువ ఉన్నాడు. కానీ ఉన్న కొద్ది రోజులు రేపు మనం చనిపోతామన్నా ఈ రోజు వరకైనా మన పాపాన్ని ఒప్పుకొని దేవుని కోసం ఒక పవిత్రముగా పరిశుద్ధముగా దేవునికి ఇష్టమైన జీవితము మనము జీవిస్తూ దేవునిలో ఒక నమ్మకముగా దేవుని రాజ్యాన్ని సొంతం చేసుకునే ఆలోచన చాలామందికి లేదు. ఉన్న కొంతకాలంలో అసూయతోటి కుళ్ళుతోటి ఎవరిని ఏమనాలి, ఎవరిని ఏమి చేయాలి, ఏమి సంపాదించాలి, ఏం పేరు సంపాదించాలి, ఎన్ని బిల్డింగ్లు కట్టాలి, ఎంత బ్యాంక్ బ్యాలెన్స్ చేయాలి, ఎంత గొప్పగా మనము అహంకారంతో గర్వంతో నిండి జీవించాలని ఆలోచిస్తామే కానీ దేవుని కోసం జీవించాలనే ఆలోచన తక్కువ. ఇచ్చిందేమో దేవుడు ప్రాణం, జీవాన్ని పోసిందేమో దేవుడు, ఆరోగ్యం ఇచ్చింది దేవుడు, నిన్ను కాపాడింది దేవుడు, నీ కష్టాలలో తోడుగా ఉన్నది దేవుడు, నీవు కృంగిపోయినప్పుడంతా నిన్ను ఆదరించేది దేవుడు, నీ యొక్క ప్రతి విషయంలో కన్నీటిని తుడిచేది దేవుడు. అన్ని దేవుని దగ్గర పొందుకున్నావు. కానీ ఈరోజు నా కడిపే నా దేవుడు, నేను భూలోకం మీదనే నా మనసు పెట్టుకొని నేను జీవిస్తానని జీవించేవారు ఎంతమంది? నా కడుపు నింపింది నా దేవుడు, ఈ కడుపులో జీర్ణం ఇచ్చేది నా దేవుడు, ఈ ప్రాణానికి
ఆరోగ్యం ఇచ్చింది నా దేవుడు, నా కాళ్ళకి శక్తినిచ్చింది నా దేవుడు, నన్ను నడిపించేది నా దేవుడు, ఈ యొక్క సౌకర్యం అంతా ఇచ్చింది నా దేవుడు. కాబట్టి నా మనసంతా, నా పౌరస్థితి అంతా కూడా నా పరలోక రాజ్యము నా దేవుని కోసమే అని ఎప్పుడైనా నీవు అనుకుని జీవిస్తూ ఉన్నావా? పరీక్షించుకో. దేవుడు అడుగుతున్న మాట అది. ఈరోజు ఆ శిలువ ద్వారా నీకు దేవుడు రక్షణ ఇస్తే, ఆ శిలువ ద్వారా దేవుడు నీ లోపల ఉన్న ప్రతి పాపానికి విమోక్షణ ఇస్తే, ఆ శిలువ ద్వారా నీ ప్రాణాన్ని దేవుడు కాపాడితే, ఈరోజు ఆ శిలువకి